నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ ఎన్ని రకాలు, డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి, దానివలన వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి తదితర సమస్యల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఎస్కే సాధిక గారు ఉన్నారు. సో మీకు ఎవరికైనా సరే డయాబెటిక్స్కి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా లేదంటే ఎటువంటి సందేహాలున్నా లైవ్లో మాట్లాడి డాక్టర్కి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సో డాక్టర్ సాధిక గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు అవర్ ప్రైమ్ 9 స్టూడియోస్. సో ముందుగా డయాబెటీస్ అన్నది ఈ మధ్యకాలంలో చాలా వెరీ కామన్ అయిపోయింది. ఎందుకనంటే ఆహారపు అలవాట్లు ఒకటి, వారు జీవించే విధానం కానీ చేసుకుంటున్నటువంటి పద్ధతులు, లైఫ్ స్టైల్, ఇవన్నీ కలగలిపి పొల్యూషన్ కూడా దీనికి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి? అసలు ముందుగా ఇప్పుడు మన ఆహార శైలి, జీవన శైలి ఈ మార్పుల వల్ల ఎక్కువగా తరచుగా ఇప్పుడు డయాబెటీస్ అనేది మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఎట్లా మనం 40 years ఏజ్ పైపడిన వాళ్ళల్లో ఇలా చూస్తూ ఉంటుండే, అంటే ఎట్లా ఏజ్ రిలేటెడ్గా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తేడా లేకుండా ఏజ్లో అనేది డయాబెటీస్ మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఇది మెయిన్ రీజన్స్ అనేది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చూస్తూ ఉంటాము. సో డయాబెటీస్ అంటే అసలు ఏంటి అని అనేది ముందుగా తెలుసుకుందాము. సో డయాబెటీస్ అంటే ఫస్ట్ మన బ్లడ్ వెజల్స్లో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కంటిన్యూస్గా అంటే దీర్ఘకాలికంగా ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం డయాబెటీస్గా పరిగణిస్తాము. సో ఇందులో ఏమవుతుందంటే క్లోమ గ్రంథి అనేది ఇక్కడ ఉన్న బీటా సెల్స్ అనేవి డిస్ట్రక్షన్ జరగడం వల్ల కానీ, లేకపోతే ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడక్షన్ అనేది చూడకపోవడము, అంటే ఎట్లా సరిగ్గా సమపాలల్లో ఉత్పత్తి అనేది తగ్గడం కానీ, లేకపోతే ఉత్పత్తి జరిగినా కానీ ఇందులో నుంచి సరిగ్గా రిసెప్టార్స్ అనేవి గ్రహించకపోవడం వల్ల సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అయిపోవడం కానీ ఇది మనం డయాబెటీస్గా చెప్పుకుంటాం అనమాట. సో దీనిలో మనం ఎన్ని టైప్స్గా చూస్తాము అని అంటే మెయిన్గా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకుంటాము. సో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటే ఎలా మనం పరిగణించవచ్చు? సో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఎలా మనం పరిగణిస్తాము అని అనేది చూద్దాం. టైప్ 1 డయాబెటీస్ అంటే ఎట్లా అంటే ఇది తరచుగా చిన్నపిల్లలు ఎక్కువగా చూసే కొద్దీ బిలో 25 years ఆఫ్ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దీన్ని మనం జువెనైల్ డయాబెటీస్గా కూడా చెప్పుకుంటాము. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనమాట. సో ఎట్లా అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ మెయిన్గా ఎట్లా కాజ్ అనేది చెప్పాలంటే ఇడియోపతిక్ కాజ్ అనమాట. సో ఇది అండ్ ఇంకొకటి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల అనమాట. సో ఇక్కడ ఆటో ఇమ్యూనిటీ ఓన్ సెల్స్ని డిస్ట్రక్ట్ చేయడం కానీ దీనివల్ల మనం టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము. సో టైప్ 1 డయాబెటీస్ని మనం జువెనైల్ డయాబెటీస్గా ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కాబట్టి జువెనైల్ డయాబెటీస్గా చెప్పుకుంటాం అనమాట. సో దీనివల్ల వస్తుంది అని అనేది కరెక్ట్ కాజ్ అనేది లేదు. సో ఇడియోపతిక్గా చెప్తామన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే సో ఇది మెయిన్గా కాజెస్ ఎట్లా చూస్తాము అని అంటే మనము ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబెసిటీ, స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ జెనెటికల్ ఫ్యాక్టర్, ఫ్యామిలీ హిస్టరీలో కూడా చూస్తాము. సో ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిక్ ప్రోన్ ఉన్న వాళ్ళలోంచి సో ఆటోమేటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది, వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఒబెసిటీ ఇవి వీటి వల్ల డయాబెటీస్లో మనం ఈ డిఫరెన్షియేషన్ టైప్ 1, టైప్ 2గా పరిగణిస్తాం అనమాట. ఎస్ డాక్టర్ సాధిక, ఇప్పుడు కనుక ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? అంటే ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయా, లేదంటే ఆరోగ్య విషయంలో ఏమన్నా తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఫస్ట్గా మనము డయాబెటీస్ ఎలా గుర్తించవచ్చు అని అంటే మెయిన్గా సిమ్టమ్స్ ఎట్లా చూడొచ్చు అని అంటే ముందుగా మనం పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియాగా చెప్పుకుంటాము. ఈ 3 మెయిన్గా అంటే ఏంటి, తరచుగా దాహం వేయడము, తరచుగా మూత్రానికి వెళ్ళడము అండ్ ఆకలి ఎక్కువగా ఉండడము ఇది చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళల్లో ఇంకొక టైప్ 1 డయాబెటీస్లో మెయిన్గా బరువు తగ్గిపోవడము, సో విత్ ఇన్ 2 weeksలోనే ఒక 4-5 kgs డిఫరెన్స్ వచ్చేయడము. సో గ్రాడ్యువల్ అంటే సడన్ లాస్ ఆఫ్ వెయిట్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సడన్ లాస్ ఆఫ్ వెయిట్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఎటువంటి సిమ్టమ్స్ అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా దాహం ఎక్కువ ఉండడం, మూత్రానికి ఎక్కువ వెళ్ళడం, ఆకలి ఎక్కువగా ఉండడం అండ్
తినేయడం వల్ల ఎక్కువగా ఒబెసిటీ సెంట్రల్గా అంటే పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు చేరుకోవడము, ఇది ఈ పొట్ట పెరుగుతుంది, ఎక్కువగా లావ్ అవుతున్నారు, ఒబేస్గా అవుతున్నారు అనేది ఈ సిమ్టమాటిక్ అది మెయిన్ కాజ్ కింద మనం పరిగణించవచ్చు అనమాట. సో ఇంకా ఎట్లా చెప్పొచ్చు అంటే వీక్నెస్, కండరాల నొప్పులు కానీ అండ్ చూపు మందగించడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో స్టార్టింగ్ స్టేజెస్లో మెయిన్గా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు రష్లో వెళ్తారు. సిమ్టమ్స్ అనేవి మెయిన్గా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. ఇఫ్ నాట్ ఎలా అంటే సడన్ గ్లూకోజ్ లెవెల్స్ అయిపోయి స్లైట్ కోమాటిక్ స్టేజ్లో అంటే అన్కాన్షియస్నెస్లోకి, సో స్లైట్ అన్కాన్షియస్నెస్లోకి ఇట్లా పోవడం వల్ల, సో ఎప్పుడైతే చెక్ చేయిస్తారో హై అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి అని టెస్ట్ ద్వారా తెలియడం వల్ల, సో అప్పుడు వీళ్ళకి డయాబెటీస్ ఉంది అని అనేది పరిగణిస్తారనమాట. సో టైప్ 2లో కూడా ఎట్లా అంటే ఇది గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఫస్ట్లో తరచుగా అంటే వీళ్ళకి డయాబెటీస్ ఉంది అని అనేది కూడా గ్రహించలేకపోవచ్చు. సో మెల్లగా వీళ్ళకి దాహం ఎక్కువగా ఉంటుంది, మూత్రానికి వెళ్తున్నాము, కొంతమంది చలి అని అనుకొని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చలికాలం కదా కొంచెం ఎక్కువ వెళ్తున్నాము, లేకపోతే ఇట్లాంటివి కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో వీటి ద్వారా మనం ఈ కండరాల నొప్పులు, చూపులో సమస్య కానీ, కొంచెం బ్లర్డ్ విజన్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఈ సిమ్టమాటిక్స్ కనుక, ఈ సిమ్టమ్స్ కనుక ఎవరైనా చూసినట్లయితే మెయిన్గా ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ఫస్ట్ మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ ఎగ్జామిన్ చేయించుకోవడం ద్వారా అసలు విషయం అనేది బయటకు వస్తుంది. ఎస్ డాక్టర్ సాధిక, ఇప్పటి వరకు మీరు చాలా మందిని పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. ఎక్కువగా షుగర్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా మీరు ఇందాక కూడా చెప్పారు, చిన్నపిల్లల్లో కూడా చాలా నార్మల్ అయిపోయింది షుగర్ అనేది, అలాగే సైట్ అనేది కూడా. ఇలాంటి వాటికి మన హాస్పిటల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ద్వారా క్యూర్ అనేది ఉంటుందంటారా? ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు కానీ, మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, ఇంగ్లీష్ మందులు కానీ ఇంకా వేరే న్యాచురోపతి ఏవైనా వాడుతూ ఉంటారు మెడిసిన్స్ అనేవి. సో ఆయుర్వేదిక్ వాడుతూ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడేటప్పుడు మళ్ళీ హోమియోపతి తీసుకోవచ్చా లేకపోతే క్యూర్ ఉంటుందా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్ చేసి సడన్గా ఏ మెడికేషన్స్ విత్డ్రాయల్ చేసినా వాళ్ళు ఆ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండవు అనమాట. సో ఇది పెరిగిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో మనం ఏం చేస్తాము, ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్ చేసి తగ్గిస్తూ మెల్లగా ఆ డోసేజెస్ అన్నీ మాన్పించేసి మన మెడిసిన్స్ మీద డిపెండెన్సీ అయి ఉంటారు. అండ్ మోరోవర్ మనం దీంతో సొల్యూషన్ కూడా అంటే క్యూర్లోకి అంటే రెమిషన్లోకి తీసుకుపోవచ్చు. అంటే ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ వచ్చే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి ఇట్లాంటివి అనమాట. అంటే కళ్ళ మీద సమస్య, కిడ్నీ మీద సమస్య కానీ, నరాల మీద సమస్య కానీ, ఇవన్నీ మనము వాళ్ళకి అంత కాంప్లికేషన్స్లో పోకుండా మనము వాటిని కంట్రోల్ చేసుకుంటూ తగ్గించవచ్చు అనమాట. సో మెయిన్గా ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో. సో ప్రీ డయాబెటీస్లో మళ్ళీ మెడికేషన్స్ తీసుకుంటే కొంతమందిలో ఎక్కువ భయం ఏం చూస్తామంటే ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు అనమాట. ఎట్లా అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది మెడికేషన్స్ అనేది. బట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామని అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలికంగా వాడి మెడిసిన్స్ అనేది అంతా బంద్ చేయించవచ్చు విత్ ఫుడ్ హ్యాబిట్స్ అంతా చెప్పి. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి, ఎక్కువ హార్ట్ పేషెంట్స్కి ఓపెన్ సర్జరీస్ అవుతూ ఉంటాయి, చాలా మేజర్ సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి వారికి షుగర్ లెవెల్స్ వస్తే కనుక ఇప్పుడు మీ హాస్పిటల్ నుండి ఇచ్చే మెడికేషన్ వల్ల క్యూర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మెడిసిన్ ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేదు అని మీరు చెప్తున్నారు. కొంచెం దీర్ఘకాలికంగా వాడుకుంటే సరిపోతుంది. ఓకే, చిన్నపిల్లలకి మెయిన్గా ఎందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఎక్కువ కేసులు, మీరు కూడా చాలా కేసెస్ స్టడీ చేసి ఉంటారు, ఎందుకు చిన్నపిల్లల్లో దీనికి అంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది? పిల్లల్లో ఏం చూస్తున్నాము అని అంటే ఇప్పుడు స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్ అనేది స్ట్రెస్గా మారిపోతుంది. ఈ స్ట్రెస్ వల్ల అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అందరు ఎక్కువగా మొబైల్స్ కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా జీవిస్తున్నారు అనమాట. సో దీనివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ అంటే ఊరికనే బింజ్ ఈటింగ్, తింటూ ఉండడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఏది అన్కంట్రోల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, నిద్ర లేట్ నైట్స్ పడుకోవడము,
ఇటువంటి పిల్లల్లోనే ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. సో పిల్లల్లో ఈ చేంజెస్ అనేవి ఇప్పటి నుంచే కంట్రోల్ చేయడం వల్ల నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా డయాబెటీస్కి ప్రోన్ అవ్వకుండా అయినా జాగ్రత్తలు తీసుకోవచ్చు పేరెంట్స్. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా అదే లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు అనమాట. సో ప్యాంపరింగ్ కూడా ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏది అడిగినా నో అనే మాట లేకుండా అందరికీ ఓకే, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయడము. ఎక్కువగా చాక్లెట్స్, జంక్ ఫుడ్ అన్నీ బయట జంక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది మనం జువెనైల్ డయాబెటీస్ అందుకనే టైప్ 1 ఎక్కువగా చూస్తూ ఉంటారు. అది ఇడియోపతిక్. బట్ టైప్ 2 డయాబెటీస్ ఇది పిల్లల్లో కూడా ఎందుకు వచ్చేస్తుంది అని అంటే ఇవే మెయిన్ రీజన్స్ అనమాట. సో పిల్లలు కొంచెము హెల్దీ లైఫ్ స్టైల్ చేయడం కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లా అంటే హెల్దీ లైఫ్ స్టైల్గా ఈ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం వల్ల వీళ్ళు చక్కగా మళ్ళీ డయాబెటీస్ ప్రోన్ అవ్వకుండా ఉంటారు. మనం మెయిన్గా ఈ ప్రీ డయాబెటీస్ కూడా చూస్తూ ఉంటాం కదా. ప్రీ డయాబెటీస్లో కూడా మెడికేషన్స్ అవసరం లేకుండానే విత్ డైట్ కూడా మనం రివర్స్ చేయొచ్చు. ఓకే, సో రివర్స్ కూడా చేయొచ్చు అనమాట. కానీ ఏమవుతుంది, ప్రీ డయాబెటీస్లో ఉంటే మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుందా లేకపోతే ఏంటి అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుంది, కంట్రోల్ చేయడము అని అనేది, ఏవి తినాలా తినద్దు అని అనేది ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఉండడం కానీ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు. సొంత నిర్ణయాలు ఎక్కువ తీసేసుకుంటున్నారు. సో దీనివల్ల చూస్తూ ఉంటాము. సో ఇంకొకటి మనం ఈ డయాబెటీస్లో ఇంకో టైప్గా చెప్పుకోవచ్చు జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. సో ఇది ఏమవుతుంది, ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాము డయాబెటీస్ అనేది. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఓన్లీ ప్రెగ్నెంట్ అప్పుడే ఉంటుందా, తర్వాత కూడా తగ్గుతుందా లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా? ఇన్ జనరల్లో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాతకి ఇది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇఫ్ నాట్. బట్ ప్రెగ్నెన్సీలో కూడా మెడికేషన్స్ వాడడం అనేది కంపల్సరీ. సో ఇది ఇంపార్టెంట్. సో నాకు ఓన్లీ ఇప్పుడే వచ్చింది, ప్రెగ్నెంట్లోనే వచ్చింది అని నిర్లక్ష్యం చేయొద్దు. దీనివల్ల కంజెనిటల్ అనామలీస్ అనేవి అంటే పిల్లల్లో కూడా మనం చూడొచ్చు. పుట్టే పిల్లలకి కూడా డయాబెటీస్ ఈ డిస్ట్రెస్ ఉండడము, పుట్టేటప్పుడు పిల్లలు డెలివరీలోకి సరిగ్గా అవ్వకపోవడము, సో ఎక్కువ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే తల్లి ప్రభావం కూడా పిల్లల మీద పడే అవకాశం ఉంటుందంటారా? తల్లి ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు, కానీ తల్లి ఎప్పుడు ఆ అవకాశం ఎక్కువగా ఉంటుందంటే వెన్ అన్కంట్రోల్ డయాబెటీస్ అనమాట. సో తల్లి ఎప్పుడైతే మెడికేషన్స్ వాడకుండా, సో రెగ్యులర్ బేసిస్లో మెడికేషన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ మధ్య కాలంలో అలాంటి కేసెస్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. మానసిక ఒత్తిడి అది పుట్టే పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇప్పుడు మామూలుగా షుగర్ వచ్చినప్పుడు ఎక్కువ చాలా మంది స్వీట్స్కి దూరంగా ఉంటారు. ఒకవేళ తినకుండా అయితే కంట్రోల్ చేసుకోలేరు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎంత పరిణామంలో తీసుకోవాలి, దానివలన తర్వాత ఈ మెడిసిన్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అలా కంట్రోల్ చేసుకోలేని వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఏమవుతుందంటే స్వీట్స్ తింటే షుగర్ వచ్చేస్తుందేమో అని అనేది ఒకటి భయం ఉంటుంది. ఆ అపోహలో నుంచి కూడా లేదు, ఈ షుగర్ మానేసి బెల్లం తీసేసుకుందాము అనే దాంట్లో కూడా ఉంటారనమాట. సో దానికి దీనికి అంత ఎక్కువగా తేడా ఏమీ ఉండదు. సో కానీ ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్వీట్స్ తగిన మోతాదులో కాకుండా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అన్కంట్రోల్డ్ ఉన్నారు వాళ్ళు. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానికన్నా స్వీట్స్ అనేది ఎవరైతే కంట్రోల్ చేసుకోలేము బట్ ఖచ్చితంగా స్వీట్ తినాలి అనేటి వాళ్ళు జాగరీ అట్లీస్ట్ ఓ పించ్ జస్ట్ ఫర్ క్రేవింగ్ తగ్గించడం కోసం తీసుకోవచ్చు, కానీ తరచుగా కార్బోహైడ్రేట్ స్వీట్స్గా ఇవి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. అయితే ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేసరికి ఫ్రూట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఫ్రూట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాంటి ఫ్రూట్స్ ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు? మెయిన్గా ఏమవుతుంది, ఫ్రూట్స్ అనేది హెల్దీ కాబట్టి అన్ని ఫ్రూట్స్ తినేయచ్చు. సో ఇది ఒక అపోహలో కూడా ఉంటున్నారు. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో అందులో ఎలా అంటే షుగర్ యాడ్ చేయలేదు, మేము ఓన్లీ ఫ్రూట్ జ్యూసే తీసుకుంటాం. బట్ ఫ్రూట్స్లో ఏమవుతుందంటే ఫ్రక్టోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే, ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఎట్లా అంటే మ్యాంగో, బనానా, సపోటా,
సీతాఫలం ఇటువంటి ఫ్రూట్స్కి దూరంగా ఉండడం మంచిది అనమాట. ఓకే. సో దీన్ని అంటే ఇది లైఫ్ లాంగ్ ఎప్పుడు తీసుకోకూడదా అనే డౌట్ కూడా ఉంటుంది. వెన్ కంట్రోల్ డయాబెటీస్లో లేటర్ ఆన్ స్టేజెస్లో ఎప్పుడైనా తీసుకున్నా అది ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటే ఇది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో మంచి ఫ్రూట్స్ అంటే హెల్దీ ఓకే డయాబెటీస్ వాళ్ళకి తీసుకోదగ్గ ఫ్రూట్స్ అని అంటే జామకాయ, ఆరెంజ్ ఇటువంటివి తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు పపాయ ఇవి తీసుకోవచ్చు అన్నమాట. సీజనల్ ఫ్రూట్స్గా ఇవి వాడుకోవచ్చు, తినచ్చు. అలా అని అన్నీ కలిపి ఒకటేసారి తినేస్తూ ఉంటారు ఫ్రూట్స్, అలా కూడా చేయొద్దు. ఏదో ఒక ఫ్రూట్ తినచ్చు, ఓన్లీ ఒకటి మాత్రం ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు షుగర్ అనగానే చాలామంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారు మెడికేషన్ ఏ విధంగా ఇస్తారు, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏమవుతుంది, షుగర్ ఇన్సులిన్ అనేది వాడుతూ ఉంటారు. టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళు ఇన్సులిన్ వాడే స్టేజ్లోకి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, మనం ఇన్సులిన్ ఇంటేక్ని అంటే ఆ యూనిట్స్ని కూడా మనం తగ్గిస్తూ టాపరింగ్ చేస్తూ నెక్స్ట్ ఓన్లీ మెడికేషన్స్ మీద కూడా మనం తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయన్నమాట. హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇన్సులిన్ డిపెండెన్సీ కూడా తీసేయచ్చు. బట్ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు వాళ్ళు, వీ కెన్ రెడ్యూస్ యూనిట్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కంప్లీట్గా అక్కడ ఏమవుతుంది, ప్యాంక్రియాస్ గ్రంథి అనేది పని చేయకపోవడం వల్ల సో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో అక్కడ ఏం చేస్తుంది, ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు వాళ్ళు. బట్ ఇన్ కాంప్లికేషన్ వేస్లో లేకుండా మనం హోమియోపతితో ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ అయితే మనం కంప్లీట్గా ఇన్సులిన్ బంద్ చేయించేయచ్చు అండ్ మనము మెడికేషన్స్ కూడా బంద్ చేయించి హోమియోపతితోనే ట్రీట్ చేయొచ్చు. సో అది అలా వాడుతూ ఉండగా ఇంకా ఈ డయాబెటీస్ కూడా తగ్గుతూ ఉంటుంది. అవును. చాలామంది ఏంటంటే ఈ మనకి తీసుకుంటున్నాం ఒక ఎగ్జూరెన్స్ ఉంది, మీ హాస్పిటల్ నుండి మెడిసిన్ ఇస్తున్నారు కాబట్టి ఇది క్యూర్ అవుతుంది అని మీరు చెప్తున్నారు రూఢిగా. ఎలాగో క్యూర్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుందేమో, బహుశా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్ మందులు తీసుకుంటున్నా కానీ ఏమైనా తినేయచ్చు అనే అపోహలో ఉంటుంటారు. బట్ అలా తినకుండా మెడికేషన్ సరిగా వాడుతూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా ఇంకా త్వరగా రెమిషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. లేదంటే మళ్ళీ మొదటికే వస్తుంది. ఇప్పుడు మెడిసిన్స్ వాడినంత కాలం ఓకే చేంజ్ చేసుకున్న లైఫ్ స్టైల్ బాగానే ఉంది, మళ్ళీ దానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, సో అన్కంట్రోల్డ్గా తినేయడము, అన్కంట్రోల్డ్ హ్యాబిట్స్ ఇటువంటివి ఈ హ్యాబిట్స్ ఉండడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తాం అనమాట. సో మెడిసిన్ తీసుకునేటప్పుడు మీరు ఇంకేమన్నా డైట్ని సజెస్ట్ చేస్తాము, ఎలా తీసుకోవాలి, ఎంత తినాలి అనేది సజెషన్ చేస్తాం అన్నమాట. సో దాని ప్రకారం ఫాలో అవుతూ ఉండాలి. ఓకే. అంటే ఇది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలా, లేదంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ అకేషన్స్ వైడ్ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటారండి. ఫంక్షన్స్కి వెళ్ళామండి, ఓగా స్వీట్ తినేసాము లేకపోతే ఇట్లా చెప్తూనే ఉంటారు. సో అలా తీసుకున్నా కానీ మనం కంట్రోల్లోకి ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైనా హైపర్గ్లైసిమిక్ అయిపోతారు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, తద్వారా మిగతా రోజులన్నీ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంజురీస్ అయినప్పుడు కూడా వూండ్స్ కట్స్ హీల్ అవ్వడం అనేది టైం పట్టుతా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాది అదే. ఎందుకనంటే చాలా మంది డాక్టర్ సాధిక మనం చూస్తున్నటువంటి మేము వింటున్నవి, మీరు స్టడీ చేసిన కేసెస్లో కూడా షుగర్ వచ్చిందంటే దెబ్బ తగిలిందంటే చాలా కష్టం రా బాబు, ఎందుకనంటే దానికి క్యూర్ ఉండదు, లైఫ్ లాంగ్ అది అలాగే బేర్ చేస్తూ ఉండాలి అని చెప్పి అంటారు. అది నిజమేనంటారా? అది ఏమవుతుంది అని అంటే కట్స్ వూండ్స్ ఇవి అంటే హీల్ అవ్వడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో ఉంటుంది. డయాబెటిక్ ఫుడ్ అయినప్పుడు, గ్యాంగ్రీన్ అవుతున్నప్పుడు ఇది మనం హోమియోపతితో కూడా మెడికేషన్స్ ద్వారా మంచిగా ట్రీట్మెంట్స్ జరగడం అనేది చూసామన్నమాట. సో ఈ అసలు క్యూరే అవ్వదు, కొన్నిసార్లు యాంపిటేషన్స్ కూడా తీసేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా అంతవరకు వెళ్ళకుండా ముందుగానే గ్రహించి మెడిసిన్స్ వాడడం వల్ల కంట్రోల్ షుగర్ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ఈ కేసెస్లో కూడా క్యూర్ అనేది చూసామన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు అలాగా ఈ దెబ్బలు అవి తగిలినప్పుడు కూడా మీరు దానికి కూడా స్పెషల్గా ఏమైనా మెడిసిన్స్ అనేవి ఇస్తాము. ఎస్. సో ఇంటర్నల్గా హీలింగ్
సో మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం కానీ సో ఇంటర్నల్గా హీలింగ్ అవ్వడము ఇవి జరుగుతుందన్నమాట మెడిసిన్స్ ఇచ్చినప్పుడు. సో ఫాస్ట్ జనరల్గా వీళ్ళలో స్లో హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ స్లో హీలింగ్ ప్రాసెస్కి కొన్ని ఇయర్స్ నుంచి అదే దెబ్బలతో బాధపడుతూ ఉంటాం. సో దానికి మనం హెల్ప్ చేయడం అనేది మన హోమియోపతి మెడిసిన్స్తో మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇటువంటి కేసెస్ కూడా క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో అది మీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు ఇన్ కేస్. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయిన్గా వేట్ల మీద ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటే టెస్టులు చేయించుకున్నా స్కానింగ్ చేయించుకున్నా ఏ వేట్ల మీద ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి? ఫస్ట్ మెయిన్గా ఏమంటే FBS PPVS అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో ఫాస్టింగ్లో బ్లడ్ ఇవ్వడం అనేది చూస్తాం. తర్వాతకి PLBS అంటే పోస్ట్ లంచ్ అనమాట. ఆఫ్టర్ 2 hours ఆఫ్ ఫుడ్ తీసుకొని ఇస్తారు. సో తర్వాతకి ఈ 3 months మీన్ వాల్యూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చెక్ చేయించడం మంచిది. HbA1c అంటాం దాన్ని మనం. సో అది చెక్ చేయించడం మంచిది. సో ఇది నార్మల్ లెవెల్స్ ఎట్లా FBS అయితే 70 to 100 అని ఉంటే ఇది నార్మల్గా మనం తీసుకుంటాము. లైక్ 100 to 125 లోపలికి ప్రీ డయాబెటీస్గా తీసుకుంటాం అనమాట. సో ఆఫ్టర్ 126 ఇంకా ఎక్కువగా ఉంటే కనుక దీన్ని మనం డయాబెటీస్గా పరిగణిస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సాయిదా మీరు చేసే ట్రీట్మెంట్ అంటే ఎస్పెషలీ హోమియో కేర్ హాస్పిటల్ దగ్గర నుండి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేస్తారు, పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే మెయిన్గా పేషెంట్ యొక్క కంప్లీట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా అంటే RA ఫ్యాక్టర్స్ కానీ ఇటువంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా, క్రానిక్గా ఏమైనా బాధపడుతున్నారా, సో వీళ్ళ పాస్ట్ హిస్టరీ కానీ ఇంకా దేనికి మెడికేషన్స్ వాడుతున్నారు, సో డయాబెటీస్కి కూడా మెడిసిన్స్ వాడుతున్నారా లేదా అని అనేది చూస్తామన్నమాట. మొత్తం కేస్ హిస్టరీ తీసుకొని కేస్కి తగ్గట్టుగా మెడిసిన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మెడిసిన్స్ వల్ల వీళ్ళు మెల్లగా సిమ్టమాటిక్ వైజ్గా రిలీఫ్ ఉండటము, ఈ అరికాలు మంటలు నొప్పులు ఆల్రెడీ తరచుగా అంటే ఎక్కువ కాలంగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కంట్రోల్లోకి రావడం అనేది మనం ఇంపార్టెంట్. ఓకే, అయితే డాక్టర్ సాదిక మీరు ఇప్పటి వరకు చాలా కేసెస్ని స్టడీ చేసి ఉంటారు. ఈ పెద్దవాళ్ళు వయసు అయిపోయినప్పుడు షుగర్ అనేది చాలా క్వైట్ కామన్. అయితే మరి వాళ్ళకి కూడా క్యూర్నెస్ ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు షుగర్ వచ్చి పెద్దవాళ్ళలో ఉంది, మేము తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే అపోహలో కూడా ఉంటారనమాట. సో ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనం మామూలుగా ఏ ట్రీట్మెంట్లో అయినా ఏం చూస్తున్నామంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం అనేది చూస్తున్నారు. కానీ కాళ్ళు మంటలు కానీ నర్వ్స్ మీద ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఇది అనేది క్యూర్ అనేది చూడలేకపోతున్నారు. సో ఈ అరికాలు మంటలు కానీ కండరాల నొప్పులు కానీ నీరసము ఇటువంటివి ఉంటున్నాయి అన్నమాట. సో వీటి వల్ల వీళ్ళు కంట్రోల్లోకి రావడము, సో వీళ్ళు ఆరాంగా ఉండడం, అట్లీస్ట్ ఓకే ఇప్పుడు నాకు ఈ మంటలు తగ్గాయి నొప్పులు తగ్గాయి అనే దాంట్లోకైనా వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అండ్ మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు పెద్దవాళ్ళలో కూడా. ఎస్, మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఉమారావు, నమస్కారం ఉమార్. నమస్కారం నరసింహారావు గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం. డాక్టర్ సాదిక ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. BP2 టాబ్లెట్ వాడుతున్నా మేడం. ఏంటండి? షుగర్ కి. చెప్పండి. షుగర్ ఉంది, బీపీకి ఉంది. షుగర్ కి మెడిసిన్స్ వాడుతున్నారు. మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి షుగర్? 4 years ఉంది మేడం. ఏంటండి? మేడం 4 years నుంచి ఉంది. సో మెడికేషన్స్ వాడుతున్నారు, కంట్రోల్లోకి ఉందా అండి? 230 వరకు ఉంటుంది మేడం. ఓకే, ఓకేనండి. సో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అది టాబ్లెట్ బంద్ చేసి మన హోమ్ మందులు తీసుకోవడానికి. ఓకే, ఆ మందులు బంద్ చేసి హోమియోపతి మందులు వాడాలనుకుంటున్నారు. అవును మేడం. అవునండి, చక్కగా సొల్యూషన్ ఉంటుంది మీకు. ఆ మెడిసిన్స్ మీరు బంద్ చేయిస్తాము అండ్ మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో కూడా తీసుకొస్తాము. ఎస్, అర్థమయ్యే ఉంటుంది, మనం తర్వాత చూద్దాం. అయితే డాక్టర్ సాదిక, ఇప్పుడు మీరు చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు కదా,
చెప్పింది చెప్పినట్టు చేయరు చాలామంది, మళ్ళీ తర్వాత మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి కేసెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో చెప్పినట్టు చేయరు అని అంటే ఇప్పుడు అన్నీ తినేసినా ఏది తిన్నా కూడా షుగర్ లెవెల్స్ పెరగకూడదు, కంట్రోల్లోనే ఉండాలి. బికాజ్ మెడికేషన్స్ వాడుతున్నాము. సో ఇలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. సో ఏమవుతుంది, కంట్రోల్లోకి వచ్చినప్పుడు కూడా అంటే కంట్రోల్లో ఉన్న లెవెల్స్ అంటే ముందు కూడా కంట్రోల్ లెవెల్స్ ఉంటాయి కదా. సో ఏదో ఒక వాళ్ళ మిస్టేక్ జరగడం వల్ల పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందిలో అయినా కానీ పెరగకూడదు కదా, అంటే తిన్నా కూడా పెరగకూడదు ఉండడానికే కదా అట్లా కూడా ఉంటూ ఉంటారు. చాలా రేర్గా ఉంటారు, బట్ ఆల్మోస్ట్ అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళు తిన్నాము, వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. మేము తిన్నామండి, ఇలా 1 వీక్ నుంచి సరిగా డైట్ కూడా లేదు ఇలా. బట్ ఏమంటే అందరిలోనూ పెరిగిపోతుందని కూడా కాదు. వెన్ కంట్రోల్డ్గా కొన్ని మంత్స్ నుంచి కంట్రోల్లో ఉన్నా కానీ, సో వీళ్ళు కంట్రోల్లో ఉన్న మధ్యలో ఎప్పుడైనా తీసుకున్నాము అని అన్నా కానీ ఇట్స్ ఓకే, దానికి ప్రాబ్లం ఉండదు. మన మెడికేషన్స్తో మళ్ళీ దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. ఓకే, రైట్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, పుల్లారావు గారు పశ్చిమ గోదావరి నుండి. నమస్కారం పుల్లారావు గారు. నమస్తే మేడం గారు, మీరు హోమియో ఇంటర్నేషనల్ చూస్తున్నాం అండి. చెప్పండి పుల్లారావు గారు. నాకు ఈ మధ్యనే షుగర్ అని లైట్ గా తెలిసింది. దానికి క్లియర్ అయిపోవడానికి మన దగ్గర మెడిసిన్ దొరుకుతుందండి. షుగర్ ఇప్పుడే స్టార్ట్ అయిందా అండి మీకు? స్టార్ట్ అయిందండి. ఓకేనండి, మీకు స్పీడ్గానే రికవరీ అవుతుంది. మెడిసిన్స్ అవసరమో లేదా అనేది మీ రిపోర్ట్స్ని బట్టి చూస్తాము. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అవసరం ఉంటుందా, ఎంతకాలం వాడాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు మెడిసిన్స్ వాడడం అనేది అండ్ త్వరగానే అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్లున్నారు అండ్ త్వరగానే మీకు ఇది క్యూర్లోకి వెళ్తుంది అనమాట. రైట్, వారికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటారు. అయితే మనకి ఇప్పుడు సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుండి ట్రీట్మెంట్ మెడిసిన్ ఏ విధంగా ఇస్తారు, తర్వాత మీ పర్సనల్గా మీరు చాలామంది కేసెస్ని స్టడీ చేసి ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలంటే ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అన్న దాని మీద చెప్పండి. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్కి మీరు ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అనే దాంట్లో ఎందుకు అని అంటే ఇక్కడ మనం జీనోమ్ కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి డయాబెటీస్లో కూడా క్యూర్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన మెడిసిన్స్ ద్వారా ఎక్కువ మంది కొంతకాలం దీర్ఘకాలికంగా వాడుకొని బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ లాంగ్ రన్లో మెడికేషన్స్ వాడుతూ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో హోమియోపతితో ఏమవుతుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ మీద ప్రభావం పడుతుంది, లేకపోతే లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడితే ఏమైపోతుందో అనే దాంట్లో కూడా ఉంటారు. సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్తో మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఆ ఇన్సూరెన్స్ అయితే మీ సైడ్ నుండి ఉంటుంది. రైట్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైనటువంటి ప్రాబ్లమ్, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చేస్తుంది. దీని మీద చాలా రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కాలేజ్ని కూడా టేకప్ చేశారు. సో ఇంత మంచి టైంని మా గురించి వెచ్చించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో ప్రేక్షకులు గమనించండి, హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి హాస్పిటల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం విత్ డాక్టర్ సాధిక. మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.